చిరంజీవి గారు మనతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు మీ 4.5 దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డుల్ని దక్కించుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, రఘుపతి వెంకయ్య అవార్డు. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్, మీరు ఒక లెజెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బయట ఎంతమంది ఎంతగా నన్ను ప్రశంసించినా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో వాళ్ళు చాలా బాగా చేశారని నా భార్య లేకపోతే నాన్న ఎంత బాగా చేశారో అని అమ్మ పొగుడుతుంటే ఆనందం అంత 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 కాదు, చాలా ఎంతో బాగుంటుంది అనమాట. అందుకని ఈ ఎన్టీ రామారావు గారి అవార్డు, అంత గ్రేట్ పర్సన్, ఆయనతో నేను 4-5 సినిమాలు చేసే అవకాశం నాకు లభించింది. ఆయనతో పర్సనల్ ఇంటరాక్ట్ అయ్యే లభించింది. ఆయన గొప్పతనం గురించి నాకు తెలుసుకునే అవకాశం లభించింది. అంతటి మహనీయుడి యొక్క అవార్డు, ఆయన పేరునున్న నేషనల్ అవార్డు తెలంగాణ ప్రభుత్వం నాకు అందజేయటం అనేది అది నేను చాలా అద్భుతమైనటువంటి ఇదిగా ఫీల్ అవుతాను. అండ్ ఇంతకంటే గ్రేట్ అచీవ్మెంట్ ఏముంటుందండి. రైట్, మీరు 150కి పైగా సినిమాల్లో నటించారు. ప్రతి సినిమా కూడా మీకు ఒక ఛాలెంజ్. మీ డాన్సింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఎనర్జెటిక్ గా మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బహుశా యువ హీరోలందరూ కూడా అసూయ పడతారేమో మీ డాన్స్ చూసి. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి? ప్రజాబలం, ప్రేక్షక బలం. వాళ్ళు అందించే ప్రశంసలే ఎప్పటికప్పుడు నీకు నూతనోత్సాహాన్ని ఇస్తుంటాయని నా ప్రగాఢంగా నమ్ముతుంటాను అనమాట. ఏదైనా చేస్తున్నప్పుడు ఒకటి నాకు సాటిస్ఫైయింగ్గా ఉండాలి, రెండవది తెర మీద అది ప్రేక్షకులు ఎలా అలరిస్తుంది అనే ఊహ అందితేనే అది నాకు ఎనలేని ఎనర్జీని ఇస్తుంది. సపోజ్ ఒకప్పుడు ఎవరో అన్నారు, బావగారు బాగున్నారు, నువ్వు బంజీ జంప్ చేసావు, 200 అడుగులు ఎత్తించి దూకేవు కదా, ఆ టైం నీకు ఏం అనిపించదు అంటే ఎందుకు అనిపిస్తుంది, నేను అంతలాగే పైన చూడగానే ఇది వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఆ రకమైనటువంటి చిన్న భయాందోళనలు ఉంటాయి. కానీ ఈ భయాలను కానీ ఈ కష్టాన్ని కానీ అధిగమించేది రేపు పొద్దున తెర మీద కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎలా ప్రశంసిస్తారు అనేది ఊహకు రాగానే ఎనలేని ఎనర్జీ ఉంటుంది. అది నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. అది నేను వ్యక్తిగత చవి చూశాను ఆ రోజున. అది సో ఏదైనా సరే వాళ్ళు ఇచ్చే ఇవ్వబోయే ప్రశంసలే ఆనాడు నేను ఉత్తేజభరితంగా చేయటానికి కానీ ఆ ఇష్టంతో తీసుకోవడానికి కానీ నాకు దోహదపడుతుంటుంది. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. చాలా మంది హీరోలు, యువ హీరోలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. సో యువ హీరోలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా నా కొడుకు కూడా నేను ఎలాంటి సలహాలు సందేశాలు ఏమి ఇవ్వను అసలు నేను. రైట్, ఎందుకంటే నేను ఎట్లా బిహేవ్ చేశాను, ఎట్లా నడుచుకున్నాను చిన్నప్పటి నుంచి వాడు చూశాడు. అలాగే పరోక్షంగానో ప్రత్యక్షంగానో నేటి యువ హీరోలు కానీ ప్రతి ఒక్కళ్ళు కానీ వాళ్ళు చూస్తూనే ఉంటారు. అండ్ నేను నడుచుకునే ప్రతి నడవడికలోనూ నన్ను 100 మంది వాచ్ చేస్తున్నారు, కొన్ని వేలాది మంది నన్ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, నన్ను ఫాలో అవుతారు. నేను ఎప్పుడూ అది ఆ ఎరుకతోటి, ఆ జాగ్రత్తతోటి, ఆ అవేర్నెస్ తోటి నేను మా ప్రతి స్టెప్ నేను వేసుకుంటూ వస్తాను. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మెసేజ్ టు ది యంగ్స్టర్స్. మీరు సాధారణ వ్యక్తిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇంత అంటే ఎవరెస్ట్ శిఖరం అంతా ఖ్యాతిని గడించారు. మీరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు, అలాగే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ కూడా స్థాపించారు. కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ కూడా స్థాపించి వేల మందికి ప్రాణదాతలు అయ్యారు మీరు. సో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, నేత్రదానం చేయండి, మరోసారి జన్మించండి, మరోసారి జీవించండి అని చెప్పి మీరు ఇచ్చిన పిలుపుతో వేలాది మంది, లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యారు. సో మీ సేవా కార్యక్రమాల గురించి. సేవా కార్యక్రమాలు అనేది ఏ ప్రజలైతే నేను ఇంత వాణి చేశారో అది మాట వరుసకి నేను తీర్చుకోలేని రుణం, మీ రుణం తీర్చుకోలేనంటే మనం సభలో మాట్లాడుతుంటాం. అది మాటల వరకే, దాని ప్రత్యక్షంగా మనం కార్యరూపం ఎందుకు చూపించకూడదు? చూపించాలంటే ఏం చేయాలి? తిరిగి వాళ్ళకి ఎంతో కొంత, వాళ్ళు మనకి ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి తిరిగి సేవా రూపంలో ఇవ్వగలగాలి. ఇవ్వాలంటే నాకు ఆ రోజున దీని ఆవశ్యకత తెలిసి, బ్లడ్ యొక్క ఆవశ్యకత తెలిసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మన గర్భస్రావం అయ్యి డెలివరీ టైంలో కానివ్వండి, తలసేమియా వ్యాధి వచ్చి కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ అయ్యి రోడ్డు మీద మరణాలు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు బ్లడ్ కొరత వలన ప్రాణాలు పోతున్నాయి అంటే ఇంతమంది ప్రజలు ఉండి వీళ్ళని మోటివేట్ చేయక, వాళ్ళు ముందుకు రాక బ్లడ్ ఇవ్వట్లేదే తప్ప బ్లడ్ లేక కాదు మనకి. అండ్ మరో మనిషికి ఇవ్వాల్సింది రక్తం, అది ఏ ల్యాబుల్లోనూ ఏ ఫార్మసీలోనూ దొరకదు. కాబట్టి అదే మోటివేట్ చేయాలి. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ సినిమాల వరకు, థియేటర్ల వరకు, కేకలు కేరింతల వరకు కాకుండా వాళ్ళు మోటివేట్ చేయాలన్న ఆ 25 years బ్యాక్ నాకు వచ్చిన థాట్కి ఈ రోజున ప్రత్యక్ష రూపం ఇవి. అందుకని దీని తర్వాత నేను దీంతో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ప్రొఫెషనల్గా నేను కొనసాగే
అవకాశం నాకు ఇవ్వకపోయి ఉంటే కనుక నేను దీంతో నేను సేవా కార్యక్రమం ఆపేసేవాడేమో. ఇంకా నాకు పనిచేసే అవకాశం కానీ, దాన్ని ప్రజలు ఆదరించడం కానీ, దాని విజయాలు నాకు ఇవ్వటం కానీ మనం చవి చూస్తున్నాం. సో అవన్నీ ఉన్నప్పుడు నేను ఇంకొంచెం ప్రముఖంగా ఇంకొంచెం చేయాలి, దీని గురించి ఎక్స్పాండ్ చేయాలనే దిశగా ఫ్యూచర్లో నేను పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కూడా ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళకి ఇవ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో విద్యావంతుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అది గుర్తెరిగి నేను ఆ దిశగా ఆలోచిస్తాను. దానికి యాక్టర్ సూర్య మీకు అందరు తెలుసు. సూర్య ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో కూడా అంటుంటారు అనమాట, నాకు ఆగరమని నేను ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని ఆయన చెప్తూ ఉంటాడు. ఎన్నోసార్లు చెప్తుంటాడు, నన్ను కలిసినప్పుడు కానీ ప్రత్యక్షంగా కూడా చెప్తుంటాడు. అలాంటి ఆయన చేసే ఎడ్యుకేషనల్ సేవా కార్యక్రమాలు, విద్యాదానం అన్నది నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది. నేను తిరిగి తంతన్నాను, ఒకప్పుడు నేను నీకు ఇన్స్పిరేషను, ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. నీ దగ్గర ఆ నమూనా కానీ ఆ మోడస్ ఆపరెండి తెలుసుకొని నేను ఇదే కార్యక్రమంలో మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కానీ, నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫ్యూచర్ కార్యాచరణ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, నా దృష్టిలో చిరంజీవి గారే ఈ హీరో అనేసి. మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే హీరో. అవును, అందరూ తప్పే ఉందా? వేరే స్టేట్మెంట్ లేదు, కరెక్ట్ అది కాదా కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.